ఎల్ల దాటింది నీ మెరుపుల శాస్త్రి ఆ భాష ఏంటి తరహాసం నాకే అర్థం కావట్లేదు ఇంకా జనానికి ఏమర్థం అవుతుంది జనానికి అర్థమవుతుంది గురూజీ ఏ సెటర్లు వేస్తున్నావు ఏంటి గురుగారు ట్రాక్ బాడీ లేడీస్ని పంపించేస్తే పని అయిపోద్ది లేట్ అవుతుందండి ఏం డబ్బులు తీసుకోవట్లేదా ఊరికే పడుతున్నారా అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి ఓకే గురూజీ పాడు లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్ లోపల రమాను అలాగే సార్ సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది కాదురా పర్సనల్ కేసు తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక ఆ తడిక 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 ఆ తడిక తడిక ఎవడ్రా మీరు మీ ఫ్యాన్స్ అండి ఫ్యాన్సా ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్ ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు కనీసం చప్పట్లు కూడా కొట్టలా మేము ఆ టైప్ కాదు సార్ మరి ఏ టైపో వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు మేమేం తీసుకోకుండానే కొడతాం అలా అయితే హ్యాపీనే కూర్చో థ్యాంక్ యూ సార్ ఇంతకేం పని మీద వచ్చారు చెప్తాను మీ బర్త్డే వస్తుంది కదా సార్ అన్నదానం చేస్తారా రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి బ్లెస్సింగ్స్ కాదు సార్ బ్లడ్ కావాలి ఎవరిది మీదే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ చెప్తాను సార్ రేయ్ తలుపులేసేయండి ఆడోరేసారా రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్ నా రక్తం పంచడానికి నువ్వెవడవా పక్క ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వెవడరా వాచ్మన్ కాల్ ద పోలీస్ కొడతారేంటి ఎందుకు కొడతారు సార్ అరే అడిగితే కొడతారు అర్థమైందా క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి ఏం చేయాలి సార్ ట్యూన్ చేయాలి దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అలాగే అరే B22 తాగాలి తెలుగు గాలి తాగాలి తాగి తెగ తూగాలి తోటమాలి కపాలి అనాలి తలే పగిలి నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా నేనేం చేశాను సార్ కంగారెంతురా చెప్తాను కదా రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా అర్థమైందా ఎందుకు కొట్టాను అర్థమైంది సార్ ఏం అర్థమైంది మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎదవటి ఇట్లీలు ఆడకో సొంత పాట పాడు బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్ ఇప్పుడు చేయరా సడన్ గా రాదు సార్ ఏంట్రా గారం గుడు అస్తమానం కొట్టకండి సార్ సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్ అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్ ఎవరు తీసుకోలేదు ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్ చేసుకోరా వద్దంటే ఏములాడపోతాను అంటడే పోరగాడి గుండు ఆడకిస్తానంటడే రంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా మాటా పైలమే ఏమైంది సార్ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదే నంబరు ఆ పాట టెంపో నంబరు తగిడ తగిడ తా 24 తగదిమి తగదిమి 68 ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయమేసేస్తుంది మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం కానీ మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రాదు సార్ అర్థమైంది సార్ మీరు నా ఫ్యాన్స్ కాదు సార్ ఆవిడ ఫ్యాన్స్ నువ్వు చాలా షార్ప్ రా అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు థ్యాంక్ యూ సార్ ఇష్యూ అర్థమైందా అర్థమైంది సార్ ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్ బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి వెరీ గుడ్ పైకి వస్తావు పైకి పోకుండా ఉంటే చాలు సార్ అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సహాయం సార్ మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నోరెలా వచ్చిందయ్యా? అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం బన్నీ. సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవా?
అమ్మోరు సినిమాకి వచ్చి మొక్కున్నంత మాత్రాన సంతానం కలిగితే ఇక మొగుడెందుకు చెప్పు. నోరు ముయ్యండి, ఈవిడ మామూలు అమ్మోరు కాదు, కళ్ళు పోతాయి. 100 days అండి అమ్మోరు. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా, నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. నువ్వు రావే. ఏమండి కానుకలు ఉండేలో వేయండి. ఏమండి రండి అమ్మ రండి, కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి. కొబ్బరికాయ పట్టుకెళ్ళకూడదమ్మా, నేను విభూతిస్తాను. పట్టుకెళ్ళండి. 12 బిడ్డ పుడతాడు. ఏంటి పుట్టేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. బిడ్డ పుట్టినాక పెళ్ళి ఎందుకమ్మా? తీసుకోండి. హారతి తీసుకొని కానుకలు హుండీలో వేయండి. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. మీకు షోకి ఆలస్యం అయిపోతుంది, ఇంటర్వెల్ టైంలో నేను వచ్చి పెడతాను బొట్టు. వెళ్ళండి. రండి అమ్మా రండి. మన బాబా ఏం మొక్కున్నారు? మా బాబు తలనీలాలు 50 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్స్. ఇదిగోండి కేసు కండం టికెట్. అలా పక్క వెళ్ళండి, 10 నిమిషాల్లో పని అయిపోద్ది. మా వాడు సూపర్ ఫాస్ట్. ఇవ్వాల్సింది ఆవిడకి కాదు, వీడికి. సారీ బొడ్డోడికా? నీ అదృష్టం నాతో గుండు చేయించుకోవడం. గుండు చేయించుకోవడం బానే ఉన్నాడు, నువ్వు పెడతా పెట్టి మొక్కున్నప్పుడు నొప్పి తీసుకురా. నువ్వు రామ్మా. ఆ కుక్కేంటి? గుండు గీసేటప్పుడు ఎప్పుడైనా ఒక్క మొక్క కింద పడబోద్దా అని దాని ఆశ. ఇక్కడిక్కడే తిరుగుతుంటది. చెరిళ్ళు శాంతించండి, శాంతించమ్మా. ప్రేక్షకులు అందరూ వాళ్ళ చేతుల్లో డబ్బులు ఈ పళ్ళు వేస్తారు. శాంతించు తల్లి. వందేసిన పర్లేదు. శాంతించమ్మా, శాంతించు. నీకేం కావాలో చెప్పమ్మా. అసలు నువ్వు ఈవిడ మీదకి ఎందుకు పోనావో చెప్పు తల్లి. కడుపు కొట్టి నా కానుకలన్నీ కాజేస్తున్నారు. ఇంకెవరు? ఈ ప్రొజెక్టర్ పాపిగాడు, ఆ బుకింగ్ బుజ్జిగాడేంట్రో. అమ్మని మనకు బిడ్డపోయింది. ఈ నీచలు ఇరక్కుమ్మన్రో. వాళ్ళ నెత్తరుతో నాకు బొట్టెట్టన్రో. అమ్మా నువ్వేంటి ఇప్పుడే మాకు తెలిసి. ఒక షో కలెక్షన్ నువ్వు తీసుకో, 3 షోల కలెక్షన్ మేము తీసుకుంటాం. శాంతి తల్లి. మళ్ళీ కుమ్మన్రో. 3 షోలే నీకు, ఒక్క షోనే మాకు. శాంతి తల్లి, శాంతి. కొట్టిన చోట కట్లు కట్టి పంపించండ్రో. మేము కట్టుకుంటాలే డ్యూటీ ఎక్కల్రో. డ్యూటీ ఎక్కల్రో. క్లాసిక్ కింగ్స్ 1 ప్యాకెట్. అయ్య బాబు ఏంటండి ఇది ఇచ్చారు? గాంధీగారి బొమ్మ లేదు, పులి బొమ్మ లేదు, టాటర్ బొమ్మ లేదు. ఇడియట్. కంప్యూటరైజ్ కస్టమర్ ని నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అదేంటనుకున్నావు? రూపాయి కన్నా విలువైనది అమెరికన్ డాలర్. అమెరికన్ డాలర్, అనకాపల్లి కాలరో నాకు అనవసరం. నా సిగరెట్ పెట్టి నాకు ఇచ్చాయి. కంట్రీ బ్రోడ్. కాలర్ కి డాలర్ కి తేడా తెలియదు. ఈ డాలర్ కోసమే ఇండియా అమెరికా చుట్టూ తిరుగుతోంది. టేక్ ఇట్. ఈ గెటప్ ఏంట్రా? నువ్వే చెప్పావుగా, అందుకే ఈ గెటప్ మార్చాను. యు సెడ్ ఐ ఫాలోడ్. ఫిల్టర్ అండ్ టొబాకో మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిగరెట్ కొనుక్కో, హాయిగా ఎంజాయ్ చేయి. వస్తాను, బాయ్. గుడ్ గై. నా వల్ల ఇండియాలో ఒకడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇవయ్యా. ఇదేంటిది? పోలీసుల మధ్య పార్ట్ టైం జాబ్ లాగా పాన్ షాప్ కూడా పెట్టారా? అయితే ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. క్లాసిక్. ఏం కనపడుతుంది సార్ అందులో? నీ భవిష్యత్తు. భవిష్యత్ కనపడడానికి అదేమైనా కంప్యూటరా? కరెన్సీ నోటు. మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ కోయంబత్తూర్. అబ్బో, చెప్పు, మీ ప్రెస్ ఎక్కడ? మీరెంతమంది? మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నాకేమీ తెలియదు సార్. మీ పోలీస్ స్టేషన్ మీద ఒట్టు. కొట్టకండి సార్, నన్ను వదిలేయండి. చచ్చిపోతాను సార్, నన్ను వదిలేయండి సార్. అయ్యో అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో. యూని గోపా అన్నీ నేర్చుకున్నాను. నన్ను వదిలేయండి సార్. మీకు ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తాను. నోర్మోయ్, ఎందుకు రాయిలా దెబ్బలు తింటావు? ఆ దొంగ నోటు నువ్వే ప్రింట్ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా. అయ్యో, నేను 100 నోటు చూసిందే నిన్న సార్. 10 ఏళ్ల నుంచి నో ఇండియన్ కరెన్సీ, ఓన్లీ అమెరికన్ డాలర్స్. అంటే
నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట. రే అయ్యో, సెంటిమెంట్ సినిమాల్లోని హీరోయిన్ల పెడర్థాలు తీయకండి సార్. ఆఫ్టర్ 10 years ఐ కేమ్ టు ఇండియా. మరి ఆ 100 నోట్ సంగతి? అదా ముష్టివాడు నాకేసిన వీర ముష్టి సార్. ఎరా, నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి మా కాకి టోపీ మీద కోడికలు కనిపిస్తున్నాయా? అమ్మో, అబ్బో, అయ్యో, అయ్యో, అమ్మో, అయ్యో, ఇదేంటి సార్? చిరంజీవి బాలకృష్ణుడు కొట్టినట్టుగా గుర్తున్నారు. వాళ్ళు హీరోలు, నేను కమేడియన్ని. నన్ను వదిలిపెట్టండి సార్. కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐని పంపించాను. సిబిఐ ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అంత సీన్ లేదు. సిబిఐ అంటే మా కానిస్టేబుల్ సిబిఐ అయ్యప్ప అన్నమాట. ఓహో సార్, ఏమైంది? అతను చెప్పింది నిజమే సార్. అతని పేరు ఆర్ సుబ్బారావు. అమెరికాలో కంప్యూటర్ నేర్చుకుని మొన్నే ఇండియాకి వచ్చాట. అబ్బా, ఏమయ్యా, మా చేత ఇంత లేసి దెబ్బలు తినకపోతే ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా. నేను ముందే చెప్పాను కదా సార్. సరే సర్లే, ఇవేమి మనసులో పెట్టుకోకు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళ కాపురం పెట్టుకో. వేడి నీళ్ళ కాపురం పెట్టుకోవడం తర్వాత సంగతి. మీరు నా మీద చేసిన దౌర్జన్యాన్ని మీ పై అధికారులు చెప్తే మీ బతుకులు ఏమవుతావు తెలుసుకోండి. హీరోలా కట్టింగ్లు ఇవ్వకు, కమెడియన్ లా కామ్గా పో. అంతేనంటారా? కమెడీలో వెళ్ళిపోమంటారా? అయ్యా, మీరు ఉత్తుకుడు ఉతికారు కదా సార్. ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఈ దారెటు పోతుంది బాబు. నీ కళ్ళులో నా సొల్లు. ఇప్పుడే కదరా పాటలో పరమార్థం వినిపించాను. మీరు మీరు నువ్వు నువ్వు హరిగా గిరిగా, ఒరే హరిగా, గిరిగా, ఓరిని అబ్బా, మెక్డోల్ బాటిల్లా ఫుల్లుగా ఉండేవాడివి ఇలా కళ్ళు ముంతలా మారిపోయావేమిట్రా? నేనొక పిల్లను నేనొక పిల్లను నేనొక పిల్లను. మొత్తం అర్థమైపోయింది. నువ్వు ఒక పిల్లని ప్రేమించావు. అవును, ఆ పిల్ల నీకు లెగ్గిచ్చింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో, నవ్వకురా. నీ కష్టం తీర్చడానికే వచ్చాను. నీ కళ్యాణం జరిపించడానికే వచ్చాను. పిల్లను కూడా తెచ్చాను. ఫోటో అటు తిప్పితే నాకెలా కనపడుతుందిరా? ఇటు చూపించను. చూపించరా? చూపించరా నీ అబ్బా? చూపించరుగా నీ అబ్బా. చూపించరా? ఆహా, బ్యూటిఫుల్. చాలా థ్యాంక్స్. అర్జెంటుగా మా పెళ్లి జరిపించు. పెళ్లి పీట, గరిక ముంత, ఆఖరికి పంతుల ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను. దండ దండ. త్వరలోనే ఈ ఊళ్ళోనే బుజ్జత్త చిన్న కూతురు పూజతో నాకు, పెద్ద కూతురు రోజాతో నీకు పెళ్లి జరగబోతోంది. థ్యాంక్స్ డా. బుజ్జత్తోళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారా? మరి ఆ రోజు సింగపూర్ వెళ్ళారని చెప్పారు. ఇందులో ఏదో గుణపం ఉంది. ఆవిరి పట్టే వెంటనే తగ్గిపోతుంది. ప్లీజ్ నో 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 నో. వంశీ స్టాప్. వంశీ నేను ఆగను, నాకొద్దు. ప్లీజ్. ఏంట్రా నువ్వు? నో 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 ఏంటి? వద్దు. నా మాట విను. ఏంటిది మామయ్య అడుగుండండి అదలబడే. అలా కదా మీకు డిస్టర్బెన్స్ కదా. వంశీ, నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఫీవర్ వస్తుంది. జ్వరం రాదుగా. నోరు మూసుకుని వాడిని పట్టుకో. నువ్వు పరిగెట్టి వేస్తే ఏంటి ఏదో వేసుకొచ్చావు? పట్టేస్తున్నానే. అంత మేము కాలేజ్ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ కోసం పరిగెట్టాం. సెకండ్ అయినా వచ్చిందా? లేదు, ఆయాసం వచ్చింది. ఆగా రారా. నేను రాను. నందు వద్దే, పరిగెట్టకే కాళ్ళు విరుగుతాయి. నా కాళ్ళు ఇస్తాను రా. ఏడ్చావు, నీ దొడ్డుగాళ్ళు సూట్ అవ్వలే. నన్ను దొడ్డుగాలంటే నీ పీ గట్టు పడుకోటెట్టాను రా. అయ్యో అయ్యో.
ఇవన్నీ కామన్ నాకు. ఇలాంటి మనం చాలా వేడి నీళ్ళని వేస్ట్ చేసావు. నువ్వు బాధపడి నా కాళ్ళ గురించి కదా మాయా. నందు నా కాళ్ళ మీద వేడి నీళ్ళు పోస్తుంది చూడు ఎలా నడుతున్నాను. ఇది నాడు నిజం చెప్పనా? చెప్పు మాయా. నువ్వు ఇలా నడిస్తేనే బాగున్నారు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం